టీవీ5 యాంకర్ సాంబశివరావు అవినీతికి అడ్డుకట్ట వేసింది హెచ్పీసీఎల్. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ చూస్తున్నాం. ఇది సాంబశివరావు కుటుంబ సభ్యులు నడుపుతున్నటువంటి హిందుస్థాన్ పెట్రోలియం సంబంధించినటువంటి పెట్రోల్ బంక్. అయితే దీనిపైన స్థల యజమాని కేసు వేయడం, ఆ తర్వాత హెచ్పీసీఎల్ ఇందులో ఇన్వాల్వ్ కావడంతో దీనికి సంబంధించినటువంటి భూమిని అక్రమంగా ఫేక్ డాక్యుమెంట్స్ తో లీజుకు తీసుకొని హెచ్పీసీఎల్ కు మోసం చేశాడు. అలాగే ల్యాండ్ ఓనర్ ని కూడా బురిడి కొట్టించినట్టుగా తేలడంతో ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు కూడా వచ్చి దీనికి సంబంధించి బంక్ ను ఒక ప్రాంతం మొత్తాన్ని కూడా సీజ్ చేస్తున్నారు. యాక్చువల్ గా వివాదం మొత్తం కూడా దీనికి సంబంధించి ఓవరాల్ గా 717 స్క్వేర్ యార్డ్ సంబంధించినటువంటి వివాదం. టీవీ5 సాంబశివరావు కుటుంబం ఏదైతే ఈ ప్రాంతంలో బంక్ నడిపిస్తామని చెప్పి 2018లో కేవలం 600 స్క్వేర్ మీటర్ సంబంధించినటువంటి స్థలాన్ని ఈ ల్యాండ్ ఓనర్ శ్రీధర్ రావు కుటుంబం దగ్గర లీజుకు తీసుకున్నది. ఆ తర్వాత మరొక దీనికి సంబంధించి ఆనుకునే ఉన్నటువంటి మరొక 660 స్క్వేర్ యార్డ్ సంబంధించినటువంటి స్థలాన్ని ఆ ల్యాండ్ ఓనర్ కి తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి హెచ్పీసీఎల్ కి లీజుకి ఇస్తున్నట్టు ఎంటైర్ మొత్తం స్థలం 1400 స్క్వేర్ యార్డ్ స్థలాన్ని మొత్తం లీజుకి ఇస్తున్నట్టు హెచ్పీసీఎల్ కు నమ్మించి ఇక్కడ ఒక పెద్ద బంక్ ను నడుపుతున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ల్యాండ్ ఓనర్ పూర్తిగా రెంట్ కు సంబంధించినటువంటి వివాదం రావడం, అలాగే దీనికి సంబంధించి డీలర్షిప్ ను కూడా ఇప్పిస్తానని చెప్పడంతో నమ్మి ల్యాండ్ ఇచ్చాడు. కానీ ఒకవైపు డీలర్షిప్ ఇవ్వకపోవడం, మరోవైపు పూర్తి ల్యాండ్ కి సంబంధించినటువంటి రెంట్ ను కూడా పే చేయకపోవడంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది ల్యాండ్ ఓనర్. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు సాంబశివరావు కుటుంబం మీద. ఆ తర్వాత హెచ్పీసీఎల్ అధికారులు కోర్టు మెట్లెక్కారు. దీనికి సంబంధించి వివాదం కూడా నడుస్తుంది కాబట్టి ఈ ల్యాండ్ ను కేవలం కొంతవరకు మాత్రమే లీజుకు తీసుకున్నటువంటి సాంబశివరావు మిగతా ల్యాండ్ ను ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి లీజుకు తీసుకున్నట్టు హెచ్పీసీఎల్ ను కూడా బురిడి కొట్టించాడని తెలుసుకున్నటువంటి హెచ్పీసీఎల్ అధికారులు ఇప్పుడు నేరుగా వచ్చి ఈ ల్యాండ్ లో వచ్చి పూర్తి ల్యాండ్ ను సీజ్